అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. మన వినాయకుని ఏం అప్డేట్ ఉంటుందో ఏముంటుందో మొత్తం అయితే చూపిస్తా. ఎండ్ వరకు అయితే చూడండి. పాయింట్ అయితే చూపించిన. ఈరోజు అప్డేట్ ఏమైందో ఇక చూడాలి పోయి. వీడియోకి ఎండ్ స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిజం చాలు. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని ధోతి పార్ట్ రెడీ అయిపోయిందంట. మొత్తం అయితే డీటెయిలింగ్ ఫినిష్ చేసుకున్నారంట. మనకైతే మన గజ్జలమ్మ తల్లి, ఇంకా వాసవి మాత, ఇంకా హయగ్రీవ స్వామి, ఇంకా జగన్నాథ స్వామి 4 విగ్రహాలకి సంబంధించిన వర్క్ సెకండ్ లేయర్ కంప్లీట్ అయింది. ఇక దగ్గరికి వెళ్ళి అయితే ఒకసారి చూసుకుందాం. మనం పోయి మన వినాయకుని పాదాలు ఎట్లా రెడీ అయినాయో, ధోతి పార్ట్ ఎంతో డీటెయిలింగ్ అయితే చేసిరంట. ఒకసారి అయితే దగ్గర వెళ్ళి అయితే చూద్దాం. చలున్నాడు మన వినాయకునికి ధోతికి సంబంధించిన పార్ట్ అయితే మొత్తం అయితే సెకండ్ లేయర్ తోనైతే రెడీ అయిపోయింది అనమాట. డీటెయిలింగ్ కూడా ఇచ్చేసారు మన కళాకారులు అయితే. మన జోగారావు టీం అయితే మొత్తం డీటెయిలింగ్ కంప్లీట్ చేసారు. ఇక నెక్స్ట్ ఇక విజయవాడకి పోయారు అనుకుంటున్నా, ఇక బయలుదేరి అనుకుంటున్నా. చూసుకున్నట్టయితే మొత్తం బార్డర్ తో నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇక నిన్నటి దాకా అయితే ఓన్లీ ఖాళీ పైన ఫస్ట్ లేయర్ అయితే పెట్టిండే నిన్న అప్డేట్ లా. కానీ ఇప్పుడైతే మొత్తం ఇట్లా డీటెయిలింగ్ అయితే ఫిలిప్ చేసేసారు. ఒకసారి అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తా. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇట్లా ఉందంట. అదైతే ఒకసారి చూపిస్తా, చూసుకోండి. ఈ విధంగా అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం రౌండ్ షేప్ లో అయితే మనకు ధోతి ఎట్లా అయితే వస్తుందో వచ్చి ధోతిలకు అయితే చేసిరు అనమాట. మొత్తం పైన దాకా అయితే చేసిరు. ఇంకా మనకు స్టమక్ భాగం కూడా చేసిరంట. నడుము భాగం నుంచి పైన స్టమక్ కూడా, బొజ్జ భాగం కూడా చేసిరు. చూసుకోండి, అక్కడైతే మనకు మన నడుము భాగం అయితే ఉంది. అక్కడ నుంచి కొంచెం హాఫ్ బొజ్జ అయితే చేసిరు. మనకు గొంజలు ఉండడం వల్ల కనిపించకపోవచ్చు, కానీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే అది దీనికి ఆరనికి అయితే ఉంచారు. ఇక ఈ ఆరిన తర్వాత థర్డ్ లేయర్ అయితే ఇంకో 2-3 డేస్లో అయితే పెడతారు అనుకుంటా. 4 డేస్ అవుతుంది ఇంకో థర్డ్ లేయర్ పెట్టడానికి. ఇక మనకు హాఫ్ బొజ్జ భాగం దాకా అయితే కంప్లీట్ చేసారు. వీళ్ళైతే ఈ విధంగా గుంజలేమో పైనకైతే షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే మనకు ఫేస్ కి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. పైన అయితే మొత్తం మట్టి ఇంకా వరిగడ్డి అయితే కలుపుతుర్రు. ఫేస్ కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది పైన. అది కూడా చూపిస్తా, అगर పాసిబుల్ అయితే పైన వెళ్ళి కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూస్తుంది మనకు బొజ్జ భాగం అయితే, హాఫ్ బొజ్జ భాగం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం వినాయకుడు జాలి అయితే కొట్టేసారు. జాలి అయితే కొట్టడం అయితే జరిగింది. హాఫ్ బొజ్జ భాగం అయితే కంప్లీట్ అయిపోయింది. మూషిక వామనంకి చూసుకున్నట్లయితే ఇంకా అట్లానే ఉన్నారు. సెకండ్ లేయర్ కి సంబంధించిన వర్క్ ఇది ఇంకా స్టడీనే ఉంది. కొంచెం చూసుకోండి, ఈ విధంగా అయితే స్టడీనే ఉంది. ఇంకా మొత్తం ఆరలే. మన హయగ్రీవ స్వామి, లక్ష్మీమాత మొత్తం ఈ విధంగా అయితే ఉంది. మన వినాయకుడు అయితే తొందరగా అయితే కంప్లీటింగ్ అయితే వచ్చేసిండు. ఇక్కడ చూసుకోండి, మనకు ధోతి పాటలు అయితే ఎంతో అందంగా అయితే కనిపిస్తా ఉంది. ఇవ్వండి మనకు బార్డర్ అన్నమాట. బార్డర్ కి సంబంధించిన వర్క్స్ అయితే ఇక్కడైతే నడిచినాయి. ఈ విధంగా అయితే ఉంది. మొత్తం ధోతి అయితే నీట్ ఫినిషింగ్స్ అయితే కవర్ చేసేసారు. దీనికి థర్డ్ లేయర్ వస్తే మొత్తం ఫినిషింగ్ అయితే ఎండ్ వరకు అయితే అవుతుంది అనమాట. ఇంకో 2 లేయర్స్ అన్ని వస్తుంది అనుకుంటున్నా, నాకు కూడా కరెక్ట్ తెలీదు. జగన్నాథ స్వామి అయితే మొత్తం ఆరిపోయారు అనుకుంటున్నా. ఒకసారి టచ్ చేసి చూద్దాం. కొంచెం అయితే ఉంది. ఇక మొత్తం ఆరలేక టైం పడుతుంది, ఎందుకంటే మనకు ఎండ లేదు, మొత్తం రైనీ వెదర్ కదా, అందుకే టైం పడుతుంది ఆరనికి. మన వాసవి మాత అయితే ఉన్నారు, చూసుకోండి. వాసవి మాత ఈ విధంగా అయితే ఉన్నారు అన్నమాట. వాసవి దేవి మొత్తం అయితే కంప్లీటింగ్ కి అయితే వచ్చేసింది. మన వినాయకుని వర్క్స్ అయితే తొందరగా అయితే ఫాస్ట్ అయితే నడుస్తున్నాయి. మన గజ్జలమ్మ తల్లి అయితే ఒకసారి చూపిస్తా, చూసుకోండి. గజ్జలమ్మ తల్లి ఈ విధంగా అయితే ఉన్నారన్నమాట. గజ్జలమ్మ తల్లి నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తుంది ఈసారి. మస్తు హైట్ అయితే ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన వర్క్స్ కూడా నడుస్తాయి అన్నమాట. ఈ విధంగా అయితే ఉన్నారన్నమాట. హయగ్రీవ స్వామి మండపం, గజ్జలమ్మ తల్లి. మట్టి బ్యాగ్స్ అయితే ఇక్కడ వెళ్ళి అయితే ఈ విధంగా అయితే తాళ్లతోని పైకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. తాళ్లతో అయితే మట్టి బ్యాగ్స్ కానివ్వండి, మనకు గుంజలు కానివ్వండి, పైకి అయితే తీసుకుపోతారు. పైన వర్క్ సర్వీస్ కదా, అందుకోసమే పైన అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్డేట్ అయితే ఇదే ఉంది. మార్నింగ్ అప్డేట్ అయితే ఎక్కువ ఏం లేదు. నిన్న ఏమో అప్డేట్ ఉండేనా, అదే అప్డేట్ అయితే ఉంది. అప్డేట్స్ సాయంత్రం వరకు అయితే కావచ్చు. ఇక అప్డేట్ అయితే మీకైతే లైవ్ పెట్టి చూపిస్తా. ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన ఛానల్కి లైక్ కూడా చేసేయండి తొందరగా. ఈ వీడియోకి 100 likes టార్గెట్ ఇస్తున్నా. 100 likes అయితే కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. ఇక్కడ చూసుకోండి, బొజ్జ కనిపిస్తుంది ఇటు నుంచి.
కనిపిస్తుందా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వర్క్ అయితే అయిందా. ఇక ఫేస్కి కూడా చేస్తారంట, అది ఎప్పుడు చేస్తారో అది కూడా డీటెయిల్స్ కనుక్కొని మీకైతే చెప్తా. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.